ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, రాబోతున్నటువంటి శుభవార్తను వినేందుకు సిద్ధంగా ఉండు. ఈ సాయి మాటలను ఆలకించి నీకు కావలసినటువంటి ప్రశ్నకు సమాధానం వినమని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ను ఎవరైనా కానీ మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీ ప్రశ్నకు తప్పకుండా నేను సమాధానం ఇవ్వబోతున్నాను. రాబోతున్నటువంటి ఒక గొప్ప శుభవార్తను నీవు వినేందుకు సిద్ధంగా ఉన్నావా? ఇక ఆలస్యం ఎందుకు? ఈ సాయి మాటలను విని ధైర్యంగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ప్రతిరోజు నువ్వు ఈ విధంగా బాధపడుతూ ఉంటున్నావు. ఓ బాబా, రోజు ఏదో ఒక మాయ మాటలు చెప్తూ ఉన్నావే తప్ప నా సమస్య నుండి మాత్రం నన్ను గట్టెక్కించడం లేదు. నన్ను బుజ్జగించాలి అని ప్రయత్నిస్తున్నావే తప్ప నా సమస్యను నా నుండి దూరం చేయాలని ఎందుకు అనుకోవడం లేదు బాబా. అసలు నా కన్నీటికి, నా కష్టానికి ముగింపు అంటూ ఉండదా? నాకు ధైర్యాన్ని ఇస్తున్నావు. కాదన్ను బాబా, కానీ వాటిని నేనే కదా ఎదుర్కొని మరీ పోరాడాల్సింది. నేను ఆ సమస్యల సుడిగుండం నుండి బయటపడేటటువంటి మార్గాన్ని చూపించవచ్చు కదా తండ్రి. ఎప్పుడూ ఏదో ఒక కష్టంతోనో, సమస్యలతోనో కాలం గడపవలసిందేనా నా జీవితం? నా జీవితం అంతా నేను వెనుతిరిగి చూసుకుంటే కేవలం అసలు సంతోషంగా గడిపినటువంటి క్షణాలు చాలా అంటే చాలా తక్కువ. ఒక సమస్య తొలగిపోయింది, హమ్మయ్య అని అనుకునే లోపే అయ్యో, అప్పుడైనా మరొక సమస్య నన్ను వెతుక్కుంటూ పరిచయం చేసుకుంటూ వస్తుంది అని అనుకుంటూ మరొక సమస్య నేనున్నానంటూ పలకరించేస్తుంది. వీటికి అసలు అంతిమంగా ముగిసిపోయేటటువంటి దారే లేదా బాబా? లేదంటే నేను సంతోషంగా ఉంటే కాలం నన్ను చూసి ఓర్చుకోలేకపోతుందా? చిన్నప్పటి నుండి నా అనేవాళ్ళు లేరు. కష్టసుఖాలను పంచుకునేవారు లేరు. తల్లిదండ్రులే లేనటువంటి నా జీవితం వృధానే అని అనుకుంటూ ఉన్న నాకు అసలు నన్ను ఏ కారణం లేకుండా ఈ భూమి మీదకు ఎవ్వరూ లేక ఒంటరిగా ఎందుకు జీవించమని చెప్పి భగవంతుడు ఎందుకు నిర్ణయించాడో, అదంతా నా విధిరాత అని నన్ను నేను ధైర్యపరుచుకుంటూ ఉంటున్నాను. పోనీ విధిని ఎదిరిస్తూ నాకు చేతనైనంత ఎదుటివారికి సహాయపడుతూ నాలాంటి అనాథులకు నా వంతుగా ఏదో ఒక సహాయం చేయాలని అనుకున్నాను. అందుకు అనుకుంటే సరిపోతుందా తండ్రి? నేను ఏ పని మొదలు పెడుతున్నా అది జరగడం లేదు కదా. ఎక్కడైతే మొదలు పెడుతున్నానో అక్కడే ఆగిపోతున్నాను. ఎంతో కష్టపడి మరీ చదువుకున్నాను బాబా. నీకు కూడా తెలుసు కదా, నా చదువుకు తగినటువంటి ఉద్యోగమే కాకపోయినా ఏదో ఒక నా స్థాయికి తగిందైనా సరే నాకు నువ్వు అవకాశం ఇవ్వలేకపోతున్నావా చెప్పు తండ్రి. నాకు తెలిసినటువంటి బంధం తల్లి, తండ్రి, గురువు అన్నీ నువ్వే అని మనసా వాచా కర్మణ ప్రతిరోజు కూడా నీ ముందే చెప్పుకుంటూ ఉంటున్నానుగా. అలాగే నీ వంతుగా నాకు సహాయాన్ని అందిస్తూనే ఉంటున్నావు. కానీ నా కష్టం మీద, నేను అనుకున్నటువంటి లక్ష్యం మీద నాకు ఎక్కువ మక్కువ ఉంది. నీకు కూడా తెలుసు కదా బాబా. త్వరగా నా లక్ష్యాన్ని నేను చేరుకొని నాలాంటి వారికి నాకు చేతనైనంత సహాయాన్ని అందివ్వాలి అనేది నాకున్నటువంటి అతిపెద్ద లక్ష్యం, అతిపెద్ద కోరిక. ఈ చిన్నపాటి కోరిక కూడా తీర్చలేవా? నువ్వు అనుకోవాలే కానీ ఎంతసేపు బావా? ప్రతీదీ నీ కనుసైగలో జరిగిపోవా? లేదంటే నిన్ను బ్రతిమాలితే కానీ నన్ను కరుణించవా? సమాధానం చెప్పవయ్యా అని ప్రతిరోజు అడుగుతున్నావుగా. సరే, నీవు అడగలసినవి అన్నీ కూడా అడిగావుగా. నీ బాబా సమాధానం కూడా తెలుసుకో. నీకెవ్వరూ లేరు, ఎవరితోనూ ఏది చెప్పుకోలేకపోతున్నాను అనే బాధను ఇక మర్చిపోవా? నేనున్నాను కదా. మనిద్దరం ప్రతిరోజు స్వప్నంలో బోలెడు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాంగా. నీ కష్టనష్టాలన్నీ నాకు తెలిసినవే. నేను కూడా అనాథనే. ముందు నన్ను ఎవ్వరూ గుర్తించలేదు. వైద్యుడు అని కొందరన్నారు, ఫకీరును అని మరికొందరన్నారు. చివరికి దేవుడని అందరూ ఈ పాదాలను ఆశ్రయించారు. ఇంకా ఆశ్రయిస్తూనే ఉన్నారు. నన్ను ఆశ్రయించిన వారిని నేను నిరాశకు గురిచేస్తానా చెప్పు? లేదు కదా. నీ కర్మానుసారంగా అంతా జరిగిపోయింది. ఇప్పటి వరకు నీవు అనుభవించిందంతా కర్మానుసారమే. నీలానే, అలాగే నీతో పాటే ఉండేటటువంటి కొంతమంది కూడా ఇలాగే అనుకోవచ్చు, మేము అనాథలం అని. నిజంగా అనాథలకు భగవంతుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. ఆయన ప్రతి క్షణం మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు.
రక్షణ కవచంలా ఉంటాడు. నీలాగే ఉండేటటువంటి నలుగురికి సహాయపడాలి, వారి కోసమైనా నాకు ఏదో ఒక దారి చూపివు బాబా అని అడిగావు చూడు, నిజంగా నీకు కృతజ్ఞతలే. కల్మషమే లేనటువంటి నీ మనస్తత్వానికి నేనెప్పుడూ బానిసనే, బందీనే. తప్పకుండా నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీ పరీక్షా కాలానికి స్వస్తి పలికేటటువంటి రోజులు తెస్తాను. నీలాంటి వారికి ధైర్యాన్ని అందిస్తూ నీ వంతు సహకారాన్ని నీవు తప్పకుండా అందిస్తావు. ఏ ప్రేమ ఆప్యాయతలకు అయితే నీవు నోచుకోలేదని బాధపడుతున్నావో అవన్నీ కూడా నీకు తప్పక అందుతాయి. ఇప్పటికే నీ ప్రేమతో, ఓర్పుతో నీ సాయి మనసును దోచేసుకున్నావు. నీలాంటి మంచి మనసున్నటువంటి వారికి అన్యాయం జరగనిస్తానా? తప్పు చేసిన వారినే వెంటనే క్షమించేటటువంటి నీ సాయి నీలాంటి వారికి ఇంకెంత అండగా ఉంటాడో నీకు నిరూపిస్తాను. కొత్త జీవితాన్ని ఇస్తాను. నిన్ను వెతుక్కుంటూ నీ మనసుకు తగినటువంటి బంధంతో ఒక గొప్ప జీవితాన్ని ఇస్తాను. మొదటగా నీకొక గొప్ప అవకాశాన్ని, ఆ తరువాత నీవు కోరినవన్నీ కూడా తప్పక నెరవేరుస్తాను. రాబోయే రోజులలో నీ జీవితం మరింత సంతోషకరంగా మారి నూతనమైనటువంటి జీవితాన్ని, ఆనందంగా గడిపే సమయాన్ని ఈ బాబా నీకు అందివ్వబోతున్నాడు. ఆ తరువాత ఈ సాయిని మాత్రం మర్చిపోకదు. నీవు నన్ను మర్చిపోయినా పర్వాలేదు, కానీ నువ్వేదైతే నలుగురికి మంచి చెయ్యాలని తలచావో ఆ పనిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోకదు. అలా అని నాకు ప్రమాణం చెయ్యి. నీవు చేసే మంచి పనిలోనే నీ సాయి ఎప్పుడూ కూడా నిరంతరం సజీవంగా నిలిచి ఉంటాడు. అందరి ఆశీస్సులు నీకు నీ శ్రీరామ రక్షగా మారి నిన్ను ఇంకా ఇంకా వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ఎంతో సహకరిస్తుంది. ఇక దుఃఖించనవసరం లేదు. హాయిగా ఆనందంగా ఉండు. గొప్పగా బ్రతకకపోయినా సరే నీవు కోరినటువంటి జీవితాన్ని మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతికే అవకాశాన్ని ఈ బాబా నీకు కల్పిస్తాడు. రాబోతున్నటువంటి నూతన జీవితాన్ని ఆనందించేందుకు, ఆస్వాదించేందుకు మరి నీవు సిద్ధంగా ఉన్నావు కదూ. ఇక మరొక విషయం, నేను అనాథను, నాకెవ్వరూ లేరు, కనీసం నాతో ప్రేమగా మాట్లాడేందుకు ఎవ్వరూ లేరు అంటూ మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. నువ్వు మాట్లాడాలే కానీ నువ్వు ఎక్కడ మాట్లాడినా సరే నీ ముందే నేను ప్రత్యక్షమై ఉంటాను. నీ మనసులో అయినా సరే, అలాగే నీ ఎదురుగా నా పటం ముందైనా సరే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నీ బాబా వింటూనే ఉంటాడు. స్వయానా నీతో మాట్లాడుతూ నీకు ధైర్యం చెప్పకపోయినా సరే ఎన్నో రకాలుగా నా వంతుగా నేను ప్రయత్నించి మరి నీకు కావలసినవన్నీ కూడా సూచనలు అందిస్తూనే ఉంటాను. ఇంకెప్పుడు అనాథనని, అలాగే నాకెవ్వరూ లేరని నీ మనసులో కూడా ఆ ఆలోచన రానివ్వవద్దు. నా బిడ్డలకు సదా నేను తోడు, నీడ, అలాగే తల్లి, తండ్రి, గురువుగా ఎప్పుడూ ఒక పెద్ద వృక్షంగా వారికి నీడను పంచుతూనే ఉంటాను. వారు నా సంరక్షణలో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటారు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.